శ్రీమాత్రే నమః. మానవ జీవితంపై గ్రహాల యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. గ్రహాలలో వచ్చే మార్పుల కారణంగానే కొన్ని క్షణాలు ఆనందం, కొన్ని క్షణాలు దుఃఖం, మరికొన్ని నిమిషాలు బాధ కలుగుతుంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా చోటుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఆ రోజు నాకు ఈ అవమానం జరిగేది కాదు అని. సాధారణంగా మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు ఈరోజు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా జరగకుండా ఉండేది అని బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇంటిలో అంతా బాగానే ఉంటుంది, కానీ సంతోషమే ఉండదు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వారిపై గ్రహాలు అనుకూలంగా లేవు అని అర్థం. చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాలకు పూజలు చేయడం, పరిహారాలు, దానాలు మరియు శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వాటి యొక్క ఆగ్రహాన్ని తగ్గించి ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. జీవితంలో డబ్బు, ఆనందం, మనశ్శాంతి మరియు శ్రేయస్సును పొందవచ్చు. మొదటిగా సూర్యుడు. మీ జాతకంలో సూర్యుడు కోపంగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలసట, సోమరితనం, గుండెదడ, తరచూ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడడం, మంచి ఉద్యోగం దొరకకపోవడం ఈ లక్షణాలు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే మీరు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవాలి అని అర్థం. దీనికోసం పరిహారం: సూర్యుని దోషాలు పోగొట్టుకోవడానికి సూర్యుని పూజించాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం, విష్ణువును పూజించడం చేయాలి. అలాగే గోధుమలు, బెల్లం మరియు రాగిని దానం చేయాలి. తరువాతి గ్రహం చంద్రుడు. మీ జాతకంలో చంద్రుడు చెడుగా ఉన్నట్లయితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. లైంగిక శక్తిని కోల్పోవడం, విచారం లేదా నిరాశ, చిన్న చిన్న విషయాలకే ఏడవాలనిపిస్తుంది. పౌర్ణమి లేదా అమావాస్య రోజున మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసే పని మీకు ఇష్టం లేనట్లుగా అనిపిస్తుంది. కష్టపడి పని చేసినప్పటికీ విజయం ప్రాప్తించదు. ఇష్టం లేకుండా ప్రియమైన వారితో విభేదాలు, జలుబు, దగ్గు, మూర్ఛ, మతి స్థిమితం, అపస్మారక స్థితి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఆడవాళ్లకు ఋతుక్రమంలో ఆటంకాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి మరియు మనసులో తెలియని భయం, రకరకాల అనుమానాలు, భయాల కారణంగా ఆ వ్యక్తి మదిలో పదే పదే బ్రతికి ఉండకూడదు అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. పరిహారం: చంద్రుని దోషాలు తొలగిపోవడానికి శివుడిని పూజించాలి. మహామృత్యుంజయ జపం చేయాలి. బియ్యం, పాలు మరియు వెండిని దానం చేయాలి. తదుపరి కుజగ్రహం. జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. తరచూ కళ్ళకు సంబంధించిన ఏదో ఒక సమస్య, రక్తహీనత, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గాయాలు, మూత్రపిండాల్లో రాళ్ళు రావడం. కుజుడు రక్త సంబంధిత వ్యాధులను కలిగిస్తాడు. ధైర్యం లేకపోవడం, కటువుగా మాట్లాడడం, ఇష్టం లేకుండా ఎవరితోనైనా చెడుగా మాట్లాడడం, ఆపై పశ్చాత్తాపం చెందడం. ఈ లక్షణాలన్నీ కూడా అంగారకుడి క్షీణతకు సంకేతాలు. పరిహారం: అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి హనుమంతుని పూజించాలి. హనుమంతుని ఆలయంలో ప్రసాదాన్ని సమర్పించడం, పప్పును దానం చేయడం చేయాలి. తదుపరి బుధగ్రహం. మీ జాతకంలో బుధుడు చెడు స్థితిలో ఉన్నట్లయితే ఈ సంకేతాలు కనిపిస్తాయి. నలుగురిలో మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడడం, తరచుగా ఎక్కిళ్ళు, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, పొరుగువారితో విభేదాలు, నాడీ వ్యవస్థ బలహీనపడడం, తరచుగా మానసిక గందరగోళం, దంతాల సమస్యలు, స్నేహితులతో సంబంధాలు క్షీణించడం. పాటించవలసిన పరిహారం: బుధగ్రహం యొక్క ప్రభావాలు తొలగించడానికి దుర్గా సప్తసతి పారాయణం చేయడం, దుర్గా పూజ, పచ్చి శనగలు దానంగా ఇవ్వాలి. తదుపరి బృహస్పతి. ఈ బృహస్పతి గ్రహం నష్టం కలిగించే లక్షణాలు అంటే అనవసరంగా పరువు పోవడం, అంటే మరొకరి నిందలు తనపై పడడం, శ్వాసకోశ సమస్యలు, డబ్బు దొంగతనం, ప్రేమ వైఫల్యం, పీడకలలు రావడం, శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవడం, శక్తి లేకపోవడం, ఎంత శ్రమించినా ఫలితం రాకపోవడం, ఉబ్బసం, మెడ లేదా తలనొప్పి, వెన్నునొప్పులు, కాలేయం పనిచేయకపోవడంగా సూచించబడుతుంది. పరిహారం: బృహస్పతి దోషాలు తొలగిపోవడానికి గురువుని ఆరాధించాలి. హరివంశ పురాణాన్ని చదవాలి. బ్రహ్మదేవుడిని ఆరాధించాలి. పప్పు లేదా బంగారాన్ని దానంగా ఇవ్వాలి.
తదుపరి శుక్రుడు. జాతకంలో శుక్రుడు చెడుగా ఉన్నట్లయితే వేరొకరిపై మోజుపడడం, రోగాల బారిన పడడం, అప్పులు చేసి వాటిని తీర్చడానికి సాధారణంగా కంటే ఎక్కువగా కష్టపడాల్సి రావడం, ధనలాభం లేకపోవడం, పేగుకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీల వద్ద నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలైనవి కనిపిస్తాయి. పాటించవలసిన పరిహారం: విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాకుండా వితంతువులకు సహాయం చేయాలి. నెయ్యి, పెరుగు, కర్పూరాన్ని దానంగా ఇవ్వాలి. తదుపరి శనిగ్రహం. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే జీవితంలో ఈ సంకేతాలు కనిపిస్తాయి: ఉపాధిని కోల్పోవడం, ఆదాయ మార్గాలు లేకపోవడం, సమాజంలో గౌరవం లేకుండా ఉండడం, అకస్మాత్తుగా ఏదో ఒక రోగాన బారిన పడడం, కుటుంబంలోని సభ్యులు ప్రమాదానికి గురవడం, ఇతర ఉద్యోగులతో విభేదాలు రావడం, ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవడం జరుగుతూ ఉంటాయి. పాటించవలసిన పరిహారం: శని దోషాన్ని తొలగించడానికి గుర్రపు నాడా ఉంగరాన్ని ధరించాలి. తదుపరి రాహువు. జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి: నిద్రలేమి, పీడకలలు రావడం, మీకంటే బలహీనులైన మీ శత్రువులు కూడా మిమ్మల్ని అధిగమించడం, గ్యాస్ట్రిక్ సమస్య, జుట్టు రాలడం, పొట్టకి సంబంధించిన వ్యాధి, ఫైల్స్, మతి స్థిమితం, క్షయ, నిరంతరం మానసిక ఒత్తిడి ఉంటుంది. గోర్లు వాటంతట అవే విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి. పాటించవలసిన పరిహారం: విశేషంగా దుర్గాదేవిని ఆరాధించాలి. తదుపరి కేతువు. జాతకంలో కేతువు బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి: వ్యాపారంలో విపరీతమైన నష్టాలను చవిచూడడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ఎప్పుడూ గొడవలతో ఇబ్బంది పడడం, సోదరులు లేదా తల్లిదండ్రులతో విభేదాలు, సాధారణం కంటే జంతువులకు ఎక్కువగా భయపడడం, మూత్రవ్యాధి, సంతానోత్పత్తికి ఆటంకం, తలపై వెంట్రుకలు రాలిపోవడం, నరాలు బలహీనపడడం, వినికిడి శక్తి దెబ్బతినడం, చెవులు, వెన్నెముక, మోకాళ్ల సమస్యలు. పరిహారం: కేతు దోషం తొలగిపోవాలంటే పేద పిల్లలకు వస్త్రాలు దానం చేయాలి. ఈ విధమైన పరిహారాలు పాటించడం వలన గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. నమస్తే.